హలో ఆల్ వెల్కమ్ టు పిఆర్ స్టూడియోస్. హియర్ ఇస్ అ నాన్ స్పాయిలర్ రివ్యూ ఆన్ ఉపేంద్ర యూఐ మూవీ. ఈ మూవీ గురించి నా ఒపీనియన్ చెప్పాలంటే యూఐలో కోర్స్ చేయాలంతే. అర్థం కాలేదా? యూఐ అంటే ఉపేంద్ర ఇంటెలిజెన్స్ అనే యూనివర్సిటీలో మాస్టరు. అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థం చేసుకున్నంత మీ నార్మల్ బ్రెయిన్ తీసి పక్కన పెట్టి, మీకున్న ప్రాబ్లమ్స్ అన్ని పక్కన పెట్టి, మీ బ్రెయిన్ ని షార్ప్ చేసుకొని ప్రశాంతంగా చూస్తేనే ఈ మూవీ మీకు ఎక్కుతుంది. లేదంటే ఏం చూస్తున్నాను నేను, అసలు ఉపేంద్ర ఏం చెప్పాలని అనుకుంటున్నాడో అర్థం కాక జుట్టు పీక్కోవాలంతే. ఈ మూవీ బాగలేదు అని అంటే అర్థం కాలేదు అన్నట్టే. అందుకే మూవీ బిగినింగ్ లోనే తెలివైన వాళ్ళు ఫూల్స్ గా కనిపిస్తారు, మూర్ఖులు తెలివైన వ్యక్తులుగా నటిస్తారు. మీరు ఫూల్స్ అయితే సినిమా మొత్తం చూడండి, మీరు తెలివైన వాళ్ళు అయితే ఇప్పుడే థియేటర్ నుంచి బయటికి వెళ్ళిపోండి అని ఒక డిస్క్లైమర్ పెట్టాడు. ఇట్ మీన్స్ తెలివైన వాళ్ళు వెళ్ళిపోండి అంటే నాకు ఏదైనా అర్థమవుతుంది అని అనుకునే వాళ్ళకి. అంటే ఒక ఉపేంద్ర ఈ మూవీస్ ఎక్కడానికి నాకైతే 4 to 5 టైమ్స్ చూస్తే గానీ ఎక్కలేదు. క్రిస్టఫర్ నోలన్ మూవీస్ ఎలా అయితే ఒక్కసారి చూస్తే ఎక్కవో, ఇండియాలో ఉపేంద్ర మూవీస్ కూడా ఒక్కసారికి ఎక్కువ. ఒక మూవీని నేను చాలాసార్లు చూశాను అని అనడం సినిమా నచ్చి, కానీ ఉపేంద్ర మూవీస్ చాలాసార్లు చూసేది ఆయన ఏం చెప్పాలని అనుకుంటున్నాడో ఒక్కసారి చూస్తే ఎక్కక. అందుకే ఆయన IMDb లెక్కల ప్రకారం వరల్డ్ వైడ్ టాప్ డైరెక్టర్ లిస్ట్ లో 8th ప్లేస్ లో ఉన్నారు. అసలు ఎలా వస్తాయి ఆయనకి ఇలాంటి ఐడియాస్? మామూలుగా ఒక సినిమా ఫార్మాట్, ఒక ప్రేక్షకుడి దృష్టిలో ఒక హీరో, ఒక హీరోయిన్, మూవీ స్టార్ట్ అవ్వగానే హీరో ఇంట్రొడక్షన్ విత్ ఎలివేషన్స్, లవ్ స్టోరీ, ఫ్యామిలీ, సెంటిమెంట్, ఫ్యాక్షన్ అండ్ మాఫియా. ఒక 6 పాటలు 3 ఫైట్లు. ఇదే కదా అందరూ ఒక మూవీకి వెళ్లే ముందు అనుకొని వెళ్ళేది. ఈ మూవీ అర్థం కావాలంటే మినిమం డిగ్రీ కాదు, మాక్సిమం బ్రెయిన్ ఉండాలి. ఉపేంద్ర మూవీ అంటే జాగ్రత్తగా చూడాలనే కాన్సెప్ట్ తో వెళ్ళిన మూవీ చూస్తుంటే ఒక ఎగ్జామ్ రాయడానికి వెళ్ళినప్పుడు టఫ్ క్వశ్చన్ పేపర్ వచ్చిందిరా అన్న ఫీలింగ్ వస్తుంది. మూవీలో ఏం చెప్పాడని చెప్పుకుంటే ఇట్స్ ఎ సెటారికల్ అని ప్రతి ఒక్కరి మీద. పాలిటిక్స్, గాడ్స్, పబ్లిక్, 2040లో తినడానికి తిండి, వేసుకోవడానికి బట్టలు లేకున్నా, క్రికెట్ అండ్ బిగ్ బాస్ కోసం ఎగబడి చూసే ప్రజలు, రీల్స్ మీద పెట్టిన ఇంట్రెస్ట్, రియల్ లైఫ్ లో పెట్టిన జనరేషన్స్, మూవీ చూసి రివ్యూ ఇచ్చే క్రిటిక్స్ అండ్ యూట్యూబర్స్ ని, అండ్ మెయిన్ గా సినిమా చూస్తున్న ఆడియన్స్ ని టార్గెట్ చేసిన విధానం. ఈ సినిమా మీరు డీకోడ్ చేస్తే మీ అంత తెలివైన వాళ్ళు ఉండరు అన్న ఉపేంద్ర మాట నిజమని అంటాం. మూవీ చూస్తే ఫస్ట్ 15 మినిట్స్ మూవీ అయితే మిస్ అవ్వద్దు, లేకపోతే అస్సలు అర్థం కాదు. ఈ మూవీ గురించి ఇప్పటికీ ఇంతకన్నా ఎక్కువ చెప్పలేను. ఇంకో 2 టైమ్స్ చూసి డీకోడ్ చేసి అప్పుడు ఇంకో వీడియో చేయడానికి ట్రై చేస్తాను. పర్ఫార్మెన్సెస్ వస్తే ఉపేంద్ర వన్ మ్యాన్ షో అని చెప్పాలి. BGM అయితే సినిమాకి తగ్గట్టే బాగుంది. ప్రొడక్షన్ డిజైనింగ్ చాలా బాగుంది. సినిమాటోగ్రఫీలో వచ్చే డ్రోన్ షాట్స్ కొంచెం ఇరిటేటింగ్ గా ఉంది తప్ప మిగతాదంతా ఫైన్. ఈ మూవీలో నాకు ఒక సీన్ అండ్ BGM చాలా బాగా నచ్చింది. అదే సీన్ అండ్ BGM ఉపేంద్ర ఏ మూవీలో కూడా ఉంటుంది. ఏ మూవీ ఎండింగ్ లో ఒక డిస్క్లైమర్ వస్తుంది, బుద్ధిమంతులకు మాత్రమే అని. ఫైనల్ గా చెప్పాలంటే ఈ మూవీ కూడా బుద్ధిమంతులకు మాత్రమే. మై రేటింగ్ ఫర్ దిస్ ఫిలిం అవుట్ ఆఫ్ 5, సారీ ఏం చెప్పలేను. అంటే ఈ బ్రిలియన్స్ కి వెళ్ళగట్టే ఒక నంబర్ నేను ఇవ్వలేను. నా ఒపీనియన్ ఆన్ ఉపేంద్ర యూఐ మీద మీ కమెంట్స్ ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ మర్చిపోకుండా నేను పోస్ట్ చేసే వీడియోస్ అండ్ వాయిస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు పిఆర్ స్టూడియోస్. అండ్ మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.